ఒకప్పుడు గ్రామాల్లో వరి పొలాల్లో చేపలను పెంచడం చాలా లాభదాయకమైన పద్ధతిగా ఉండేది. కానీ నేడు ఈ విధానం దాదాపుగా ఎందుకు కనుమరుగైందో ఇక్కడ ఉంది. వరి పండిస్తూనే అదే పొలంలో చేపలను పెంచడం, దీనినే రైస్ ఫిష్ ఫార్మింగ్ అంటారు. ఇందులో చేపలు పొలంలోని పురుగులను, కలుపు మొక్కలను తింటాయి. వాటి విసర్జితాలు పొలానికి ఎరువుగా మారుతాయి. ఇది ఒక ప్రకృతి సిద్ధమైన చక్రంలా సాగేది. మరి ఇంత లాభదాయకమైన పద్ధతి ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది? ఇందుకు ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయి. ఇందులో ఆదాయం 2 విధాలుగా వచ్చిన రిస్క్ కూడా అంతే ఉంటుంది. అతివృష్టి లేదా అనావృష్టి వచ్చిన చేపలకు ఏదైనా వ్యాధి సోకినా అటు పంట ఇటు చేపలు 2 నష్టపోవాల్సి వస్తుంది. ఇది రైతుకు కోలుకోలేని దెబ్బతీస్తుంది. నేటి వ్యవసాయం పూర్తిగా యంత్రాల మీద ఆధారపడి ఉంది. కానీ వరి పొలంలో చేపలు ఉన్నప్పుడు ట్రాక్టర్లు లేదా కోత మిషన్లు వాడటం చాలా కష్టం. నీటి యాజమాన్యం కూడా చాలా సున్నితంగా ఉండాలి. ఇది పెద్ద ఎత్తున సాగు చేసే రైతులకు ఇబ్బందిగా మారింది. ఆధునిక వ్యవసాయంలో దిగుబడి పెంచడానికి రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలు విపరీతంగా వాడుతున్నాం. ఇవి చేపలకు ప్రాణ సంకటంగా మారాయి. రసాయనాలు వాడితే చేపలు చనిపోతాయి, వాడకపోతే వరి దిగుబడి తగ్గుతుంది.